సింపుల్గా ఉంది. ఎంతమందికి వెజ్ బిర్యానీ అంటే ఇష్టం, సో వాళ్ళందరి కోసం ఈ రెసిపీ. సో ప్రాసెస్ అంతా క్లియర్గా చూసేయండి. సో ముందుగా వెజ్జెస్ అన్ని ఇలాగా మా పెద్దమ్మ అయితే కట్ చేసి పెట్టుకుంది. వీటన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుని, చూసారు కదా ఇలా తీసుకుంటుందండి. డీప్ ఫ్రై చేయడం వల్ల వెజ్జెస్ అనేవి క్రిస్పీగా అలాగే చాలా బాగా కుక్ అవుతాయి. సో చూసారు కదా వెజ్జెస్ అన్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుంటుంది. లాస్ట్లో మీల్ మేకర్ని కూడా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. మీల్ మేకర్ డైరెక్ట్గా వేసుకోవద్దు. సో తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ. ఇందులో టమాటో అలాగే కొత్తిమీర, పుదీనా, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ కలిపేసుకుంటుంది. చూడండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసుకుంటుంది. ఇదైతే పార్ట్ 1 అండి. పార్ట్ 2లో రిమైనింగ్ ప్రాసెస్ వస్తుంది, తప్పకుండా చూసేయండి. సో చూసారు కదా ఇవన్నీ పెరుగు అన్నీ కూడా వేసుకొని, సరిపడా నిమ్మకాయ కూడా వేసుకొని, డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకుంటుంది. పార్ట్ 2 వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.